అసలు ఓవర్ వెయిట్ అసలు ఎందుకు వచ్చింది? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ హెరిడిటరీయా, లేకపోతే మీరు ఎక్కువగా ఫుడీయా? మీరు బాగా ఎంజాయ్ చేస్తారా ఫుడ్ ని? చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తానండి, చాలా బాగా చేస్తాను. సో ఫుడ్ తినడం వల్ల బేసిక్ గా మీరు లావ్ అయిపోయారు. చాలా లావ్ అయిపోయాను. దట్స్ ఓన్లీ రీజన్. ఓకే, సో ఎంత వెయిట్ పెరిగారు అప్పుడు? 90 kgs పెరిగానండి నేను. ఓకే, సో 90 kgs పెరిగారు. అంటే ఓవరాల్ గా ఫైనల్ గా మీ వెయిట్ ఎంత ఉంటుంది? మీరు అసలు మామూలుగా కలర్స్ ని కన్సల్ట్ అయ్యే ముందు 90 ఉన్నానండి కరెక్ట్ గా. ఓకే ఓకే, సో 90 kilos ఉన్నారు అప్పుడు. సో మీ హైట్ ఎంత? 5'3". సో 5'3" 90 ఇస్ డెఫినెట్ గా కొంచెం ఎక్కువ వెయిట్. సో చక్కగా మా శివకుమార్ ఫుడీ కాబట్టి సో చక్కగా బాగా అన్ని కావాల్సినవన్నీ తినేసి సో వెయిట్ పెరిగిపోయారు. మీ ఏజ్ ఎంత కనుక్కోవచ్చా ఇఫ్ యు డోంట్ మైండ్? 27 అండి. 27 years. సో 27 years కి లైక్ 5'3" హైట్ కి డెఫినెట్ గా మనకు 90 ఎక్కువే అనిపిస్తుంది. సో ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా మందికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే యాక్టివిటీస్ ఫాస్ట్ గా ఉండవు, పరిగెత్తడం ఫాస్ట్ గా ఉండదు, ఫాస్ట్ గా పనులు చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అలా మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అవును, చాలా ఇబ్బంది పడ్డానండి. ఒకవేళ వాకింగ్ వెళ్దామని కూడా వాకింగ్ వెళ్తున్న కొద్దీ కొద్దిగా ఆయాసం కానీ అట్లాంటివి కానీ చాలా వచ్చేటి. ఇంట్లో ఏం పల్లి చేయలేకపోయాను. బద్ధకంగా ఉంటుంది బేసిక్. అబ్బా ఏం చేస్తాంలే అన్నట్టుగా ఒక చిన్న ఇది ఉంటుంది కదా. ఇక ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అట్లనే ఎందుకు ఇంట్లో లావ్ అయిపోతున్నారు ఎందుకు అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఇక అని చెప్పేసి నేను తగ్గుదామని చెప్పేసి ఇట్లా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా కలర్స్ వెళ్ళమని చెప్పేసి చెప్పారు. ఇట్లా బాగుంది వెళ్ళాను అని చెప్పేసి అంటే ఫస్ట్ కూడా నేను వెళ్ళాను కదా. ఫస్ట్ నమ్మకం లేకుండే, తర్వాత వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ ఇక నమ్మకం వచ్చింది. ఓకే పర్లేదు బాగుంది ఇప్పుడు అని చెప్పేసి అట్లా